అందరు నమస్కారం అండి. బిఆర్ నాయుడు గారి మీద సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు. నైట్ ఎక్స్పెక్ట్ చేసిందే వాళ్ళు పెడతారని. సరే పెడితే పెట్టుకునింది, కానీ శుద్ధపూస మాటలో పత్తి గింజ మాటలో మాట్లాడకూడదు. ఆ డిబేట్లో ఆ బాధ్యతరాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యతరాలకి మేము అండగా ఉంటాము, ఆవిడికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము, ఆవిడ గొంతుకుని మేము వినిపిస్తాము అని కారుమూరి వెంకటరెడ్డి, అలాగే కేఎస్ ప్రసాద్, అలాగే ఈశ్వరగాడు, అలాగే నాగ మల్లేశ్వరి వీళ్ళు నలుగురు కూర్చొని డిబేట్లో శుద్ధపూస మాటలో శుద్ధ కబుర్లు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ బాధ్యతరాలు మహిళకి మేము అండగా ఉంటామో ఆవిడ గొంతుగా మేము వినిపిస్తాము అని మాట్లాడుతున్నారో ఆ బాధ్యతరాలు మహిళ ఈరోజు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నన్ను వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు, నా వీడియోలని నా ఫోటోలని మార్పింగ్ చేస్తున్నారు, నా మీద దుర్భాషలాడుతున్నారు, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతున్నారు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద, అలాగే ఈ జోసఫ్ గారు ఉన్నాడు కదా వాడి మీద చాలామంది సోషల్ మీడియా అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మీద చాలామంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు డిబేట్లో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. సరే ఆ కేసుల గురించి తర్వాత మాట్లాడతాను. ఈ డిబేట్లో నాగ మల్లేశ్వరి గారు అనే ఒక వైసీపీ అధికార ప్రతినిధి అంట. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పండి. భగవద్గీతను అవమానించడం ఏంటండి? వీళ్ళు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? ఎవరి మొహం మీద ఊస్తారంటే ఇప్పటికి కూడా రాజీనామా చేయకపోతే నీ మొహం మీద ఊస్తారు. ఎవరో ఈశ్వరుడు మొహం మీద. ఎరా ఈశ్వర నీ మొహం మీద వస్తుందంట ఆవిడ. నువ్వే కదా క్వశ్చన్ అడిగింది. ఎవరి మీద మొహం మీద వస్తాడంటే నీ మొహం మీద వస్తాడనింది ఆవిడ. ఈవిడ విన్యాసాలు అంటే ఈవిడ మాటలు చూడండి, ఇంకా ఉంటాయి చూడండి. ఇప్పటికైనా రాజీనామా చేసి అసలు అట్లీస్ట్ ఆ పదవికి ఉన్నటువంటి విలువ కూడా తెలియని వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇలాగే ఉంటది సార్. అవునవునవును, మనమే మాట్లాడాలి. ఇవన్నీ మనమే మాట్లాడాలి. మన అంబట్ రాంబాబు ఉన్నారు, సంధ్య సుకన్య అంట గంట అరగంట అని చెప్పేసి మనం మాట్లాడాము. మనం ఏం చేశాము? సస్పెండ్ చేశామా? చర్యలు తీసుకున్నామా? చర్యలు తీసుకోపోగా మనోడికి మంత్రి పదవిగా తాకట్టు పెట్టారు, మంత్రి పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. గోరింట్ల మాధవ్ ఉన్నాడు, గుడ్డలిప్పుకొని తిరిగాడు. ఏం చేశారు? సస్పెండ్ చేశారా? లేకపోతే ఇంకోటి చేశారా? ఏం చేశారు? ఈరోజు అధికార ప్రతినిధి ఇచ్చి పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, వాడు గుడ్డలిప్పుకొని తిరిగాడు. మీరేం చేశారు? ఎమ్మెల్సీ అనంతబాబుని ఏం చేశారు? సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబెట్టుకున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, గుడ్డలు ఇప్పుకొని తిరిగిన వ్యక్తి. అలాగే ఒక మర్డర్ కేసుని, ఒక డ్రైవర్ని చంపిన వ్యక్తి పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. మనమా శుద్ధపూస మాట్లాడేది? మనమా ఇలాంటి శుద్ధపూసలో కబుర్లు చెప్పేది? ముందు మీరు ఏడవాలి కదా. ముందు మన పార్టీలోనే కామాంధులు ఉన్నారు కదా, మన పార్టీలోనే రసిక రాజాలు ఉన్నారు కదా, మన పార్టీలోనే మిడ్ నైట్ మసాలా వ్యక్తులు ఉన్నారు కదా. మనం మాట్లాడేది మల్లేశ్వరి గారు. ఇంకా మాట్లాడుతూ ఇంకా ముందు మాట్లాడు. బిఆర్ నాయుడు అంటే ఆ పేరులోనే ఉంటది. భగవంతుడు అంటే రెస్పెక్ట్ లేనటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు. అవును, పేరులో ఉన్నదే ఇది. ఈ రోజుకొక వీడియో, రోజుకొక ఏదో అమెరికా ఎప్స్టైన్ ఫైల్స్ లాగా బిఆర్ నాయుడు ఎప్స్టైన్ ఫైల్స్ లాగా అన్ని వీడియోలు వస్తున్నాయి, అన్ని ఏమంటారు అన్ని మెసేజ్లు వస్తున్నాయి. బాధితురాలే నీట్ గా లెటర్ రాసింది. అదే బాధితురాలు బయటకు వచ్చి కేసులు పెట్టింది మీ మీద. ఏమే అదే బాధితురాలు, మీ ఏ బాధితురాల గురించి అయితే మాట్లాడుతున్నారో అదే బాధితురాలు బయటకు వచ్చి కేసు పెట్టింది మీ మీద. నన్ను అన్యాయంగా రోడ్డు మీదకి లాగుతున్నారు, నన్ను అన్యాయంగా బదనం చేస్తున్నారు, నా ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు, నా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నారని ఆ మహిళ బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది. దానికేం మాట్లాడతారు? దానికేం చెప్తారు? మీరు ఆ మహిళకు గొంతుగా మీరు మాట్లాడుతున్నారా? సిగ్గుండి మాట్లాడుతున్నారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? తెలుసా ఆవిడకి ఏంటి? అయితే రాజ్యసభ ఇస్తానన్నారంట, లేకపోతే టీటీడీ చైర్మన్ ఇస్తారంట. ముందే ఎలా తెలిసిపోయి సార్ వీళ్ళకి ఏ పదవులు ఇస్తారు, ఏంటి ఇస్తారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంబట్ రాంబాబు గారు తెలిసిందే. మనకు గంట అరగంట మాట్లాడితే మనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ముందడే పులిహార కలిపి మంత్రి పదవిని కొట్టేశారు కదా. మరి అంబట్ రాంబాబు గారు తెలిసిందే మనకు మంత్రి పదవి ఇస్తాడని. లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలు ఆడితే, పవన్ కళ్యాణ్ గారు బూతులు తిడితే మనకు మంత్రి పదవులు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు?
మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి అలాగే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా తిట్టి పదవులు కొట్టేసిన వాళ్ళే కదా మీరందరూ. మీకు తెలుసు కదా మనం బూతులు మాట్లాడితే మనకు ప్రమోషన్స్ వస్తాయని మీకెలా తెలుసు? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? మీరు చెప్పాలి దీనికి సమాధానం. అక్క కాబోయే ముఖ్యమంత్రి అని పెట్టింది అందులో. ఈయనకేమో ఏమంటారు టిటిడి చైర్మన్ గాని రాజ్యసభ గాని ఇస్తారంట. ఇలాంటి నిసిగ్గమైనటువంటి పరిపాలన ఏంటంటే భగవద్గీత అంటే భయం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. ఈ మాటలు మనం మాట్లాడకూడదు నాగమల్లేశ్వరి గారు. మీకు ప్రజలన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు అంటే దాన్ని గౌరవించడం చేత కాదు. మీకు గౌరవించడం చేత కాదు. ప్రజల్నే ఎన్నిపోటు పొడిచారని చెప్పేసి మాట్లాడతారు. ఎన్నిపోటు దినంగా మీరు పరిగణిస్తారు. మీకు 11 సీట్లు వచ్చాయి అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారని మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకన్నా అర్థమవుతుంది మాట్లాడుతున్నారు లేదా? చెప్పు. అసెంబ్లీ అంటే భయం లేదు, మీకుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అంటే భయం లేదు. వాటికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోనేటి ఆదిమూలం వీడియోలు చూసారా సార్? అందరం చూసాంలేండి అనుకోండి. ఆ దరిద్ర ఒక ఎమ్మెల్యేకి ఏమి చేయాలో మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో కూర్చొని ఉన్నాడు ఆ పెద్ద మనిషి. తర్వాత నజీరు, ఆ నజీర్కి ఇంతంత కూడా సిగ్గు లేదు, ఆయన కూర్చొని ఉన్నాడు అసెంబ్లీలో. తర్వాత అలవ శ్రీధరు వాడు అసెంబ్లీలోనే ఆయన పెద్ద మనిషి వీడియో కాల్ ఇట్లా పెడతాడు ఇట్లా పెడతాడు. అసలు ఏంది ఈయన ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఇయే మనం మాట్లాడాలి, వీటి గురించి మనం మాట్లాడాలి. అక్క నాగమల్లేశ్వరి అక్క ఎక్కడున్నావు అక్క? ఎన్ని రోజులు మనం అధికార ప్రతినిధి, మనకి కొద్దిగా కూడా నాలెడ్జ్ లేదు, మనకు కొద్దిగా కూడా నాలెడ్జ్ లేదు, అంత మట్టి బుర్ర. మనం అధికారంలో ఉన్నప్పుడు గోరింట్ల మాధవనే ఏం పీకారండి? ఏం పీకారు? అవంతి శ్రీనివాసుని ఏం పీకారు మీరు? అంబట్ రాంబాబుని ఏం పీకారు మీరు? అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాడి పేరు నాకు తెలియదు కరెక్ట్గా, మైనర్ బాలికని ఏం చేసినప్పుడు మీరు ఏం పీకారు? అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసినప్పుడు ఏం పీకల? గుడ్డలొప్పలు తీసుకున్నప్పుడు ఏం పీకారు మీరు? అప్పుడు ఏం పీకల? అప్పుడు ఏమి పీకకపోగా మీరు పక్కన కూర్చొని పెట్టుకున్నారు. వాళ్ళకి అధికార ప్రతినిధులు ఇచ్చారు. మీరా శుద్ధపోస మాట్లాడేది, మీరా పత్తిగింజి మాట్లాడేది. మీరంటే నిన్ను కాదు, మిగతా కాశ్మీర్ ఉన్నాడు కదా వాడు ఒకడో, లేకపోతే కారుమూరి అంగారెడ్డి ఈశ్వర్ గారిని, మహిళల గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడినావు, మీ గురించి కూడా ఎప్పుడు మాట్లాడినావు. మీ మీద ఇదే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా. గతంలో ఎప్పుడు కూడా నీ మీద వీడియో చేసింది లేదు, నేను చేయాల్సిన అవసరం కూడా రాలా. సరే శుద్ధపోసం మాట్లాడుతుంది కాబట్టి చేయాల్సి వస్తుంది. ముందు మన సంగతి చూసుకోండి. మన పార్టీలోనే కామాంధ్రులు ఉన్నారు కదా, మన పార్టీలోనే ఎదవలు ఉన్నారు కదా, సన్నాసులు ఉన్నారు కదా. మన పార్టీ ఏం చేసింది? మన పార్టీలో ఉన్న వాళ్ళు గుడ్డలిపోదు తిరిగినప్పుడు మన పార్టీ ఏం చేసింది? మన పార్టీ ఏమైనా చర్యలు తీసుకుందా అని కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా కొద్దిగా కూడా. అరే మనం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, రేపొద్దున మన పార్టీలో దొరికిన వ్యక్తుల గురించి వాళ్ళు క్వశ్చన్ చేయరని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? చెప్పండి ఇంకా. మీరు అన్నది మీరే శుద్ధ పూసలు, మీరే పత్తి గింజలు, మీరే శుద్ధ పూసలు పత్తి గింజలు. మీరే చెప్పాలి ఎన్నిటి గురించి, శుద్ధ పూసల గురించి, పత్తి గింజల గురించి మీరే చెప్పాలి. పార్టీలోనే కామాంధ్రులు ఉన్నారు. ఇప్పుడు అంబట్ రాంబాబు అనే ఒక కామాంధ్రుడు ఆడదాన్ని చూస్తే వదలడు. నీ వయసు ఎంత, నీదే కులం, నీదేం మతం అని చెప్పేసి అడుగుతాడు. మసాజ్ చేస్తాడా, ఇంకోటి చేస్తాడని. అలాంటి వాడిని కాపు టైగరు, వాడికి ఇచ్చే ఎలివేషన్స్, వాడిని మళ్ళీ పరామర్శించడం. మీరు ఎందుకు పరామర్శించినా కానీ, మహిళలు వెళ్ళినా కానీ వాడు వారికంటకి ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు, కింద నుంచి పై దాకా చూస్తాడు. కామాంధ్రుడు వాడు చూసే మహిళలందరూ కూడా వాడి కూతురు వయసు ఉంటుంది. ఆ రోజు ఏదో సంజయ్ సుఖాని అన్నారు కదా, ఆవిడికి 25 సంవత్సరాలంట. 20 సంవత్సరాలు పంపించు మసాజ్ చేయమను అని చేస్తుంటాడు. అంటే కూతురు వయసును కోరుకుంటున్న కామాంధ్రుడు వాడి గురించి మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి కర్మ ఏం చేస్తాం? మరి మీకు ఎక్కడ ఏ ప్రాసెస్ లో ఎప్పుడైనా సరే మీకు కాస్తన్నా దేవుడు అంటే భయం లేదు, భగవద్గీత అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే
ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పేటటువంటి సనాతనిగా ముద్ర వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కావట్లేదు. ఏం చేయాలి అరే? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? ఏం డాన్స్లు వేయాలి రోడ్డు మీదకి వచ్చి? ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అంటే రాష్ట్రంలో ఏ జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ప్రతిదీ పవన్ కళ్యాణ్ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పవన్ కళ్యాణ్ సంకనాగటమే పని మీకు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. మీరు ఎవరి గురించి డిబేట్ పెట్టారో దాని గురించి మాట్లాడండి. అంతేగాని మళ్ళీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఏంటి సంబంధం? నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం? వీళ్ళకేంటి సంబంధం? సిగ్గు లేకుండా మాట్లాడు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వాళ్ళ పార్టీలోనే అన్యాయం జరిగిందని ఒక ఆడబిడ్డ మాట్లాడితేనే బయటికి రాలేదు. ఆ వినిత విషయంలో బయటికి వినిత కాదండి, వినిత కాదు, వీణ. తెలుసుకొని మాట్లాడండి. పేరు తెలుసుకోండి కనీసం. నోటికి వచ్చిన పేరు మాట్లాడటం కాదు. వీణ ఆవిడ పేరు తెలుసుకొని మాట్లాడండి. చెప్పాక ఇప్పుడు కూడా ఈ ఆడబిడ్డ పాపం ఈమె రాసినటువంటి లెటర్ లో కూడా కాపీ టు మా పవన్ కళ్యాణ్ గారు అని రాసింది కదా. ఇప్పుడు ఏమన్నా మాట్లాడారంటే ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు యాగం చేస్తే కూడా కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు వీళ్ళు స్పందిస్తారు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడము దారుణం ఏమన్నా ఉంటుందా సార్? ఇవన్నీ మీరు మాట్లాడకూడదు నాగమల్లేశ్వరి గారు. మనం అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీలో కామాంధులు చాలా మంది ఉన్నారు కదా. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? ఒక ఎమ్మెల్సీ ఉన్నగా వ్యక్తి ఒక దళితుడిని, ఒక డ్రైవర్ని, మొగుడు పిల్లలిద్దరు కలిసి చంపేస్తేనే జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడాల. మాట్లాడకపోగా అతన్ని పక్కన పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళడం, అతన్ని పక్కన పెట్టుకొని పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళడం, అతన్ని పక్కన పెట్టుకొని ర్యాలీలకు వెళ్ళడం, ఇవన్నీ జనాలు చూస్తున్నారండి. మనం శుద్ధపోస మాటలు మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడాలి. మనం అధికారం ఉన్నప్పుడు ఏం చేశామో, అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకామో, ఎవరిని సస్పెండ్ చేశామో అనేది తెలుసుకొని మాట్లాడాలి. మనకి పేమెంట్ ఇస్తున్నారు కదా, మైక్ ఇస్తున్నారు కదా, డిబేట్కి పిలుస్తున్నారు కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీకున్న పేరుని పోగొట్టుకుంటారు. మీకు పేరు ఉందో లేదో నాకు తెలియదు. మీ వీడియోలు కూడా నేను పెద్ద చూడను, ఎప్పుడు కూడా మీ మీద వీడియో చేసింది లేదు నేను. అయినా చెప్తున్నా, ఇలా శుద్ధపోస మాట్లాడితే ఉన్న పేరు కూడా కాస్త పోగొట్టుకుంటారు. అది తెలుసుకోండి. మీరు ఒక మహిళ కాబట్టి చెప్తున్నా. ఇలాంటి వ్యక్తులను నమ్మి మీరు మోసపోకండి. వీళ్ళు వాడిపోవటం వదిలేట వీళ్ళకి బాగా అలవాటు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ, అంటే మీరు అధికారం ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఎంతో మందిని వాడుకొని వదిలేసిన వ్యక్తులు మీరు మాట్లాడుతున్నారు. మహిళలకి బాధ్యతరాలు మహిళకి మేము అండగా ఉంటాం, ఆవిడ గొంతుగా మేము వినిపిస్తాము అని చెప్పి అదే బాధితుల మహిళ చాలా మంది మీద కేసులు పెట్టింది. ఇప్పుడు ఉన్నాడు కదా, వాడి పేరేం పేరు, ప్రశ్న. వాడు మాట్లాడుతున్నాడు నిన్న. వాడు ఏదో పెద్ద పతివర్తలాగా, వాడేదో పత్తి గింజలాగా. వాడు ఆఫీసులో అమ్మాయిల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారని వాడిని బయటికి గెంటేశారంట. చాలా మంది మహిళల మీద సెక్సువల్ హరాస్మెంట్ చేసేవాడు వాడు. అలాంటి కామాంధుడు, అలాంటి నీతుడు, అలాంటి పనికి మాలిన వ్యక్తి వాడు నిన్న వీడియో చేసి బిఆర్ నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి వాడు మాట్లాడుతున్నాడు. ఏరా ప్రశ్నగా, నీ సంగతి ఎవరో తెలియదా? నువ్వు చేసిన ఘనకార్యాలు ఎవరో తెలియదా? నువ్వు చేసిన పనికి మాలిన పనులు ఎవరో తెలియదా? నువ్వు కూడా తెలుగుదేశం పార్టీ గురించి, అలాగే జనసేన పార్టీ గురించి, నాయకుల గురించి మాట్లాడే వ్యక్తివి నువ్వు. మన బతుకేందో తెలుసుకోండి. మనం పొద్దున్న లేస్తే ఫేక్ వీడియోలు చేయటం, ఎడిటింగ్ వీడియోలు చేయటం, దాని మీద దుష్ప్రచారం చేయటం, సిగ్గు లేకుండా కాస్తంతా కూడా. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఎవరైనా నాశనం అయిపోతారు. ఎవరు కూడా బాగుపడిన చరిత్రలు లేరు. ఎవరు బాగుపడాల, అందరూ నాశనం అయిపోతారు.
ప్రస్తుతానికి బాగుపడినట్టు ఉన్నా కానీ తర్వాత రోజుల్లో నాశనం అయిపోతారు. చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని నాశనమైన వాళ్ళు. మీరు వచ్చి పత్తి గింజల మాటలు మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా సిగ్గుండి మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? ఆ కాలుమూరి వెంకటరెడ్డి అయితే వాడు ఇంకా మరి ఇంకా మా కేఎస్ ప్రసాద్ ఉన్నాడు. అసలుకి కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడతాడో అసలు ఎవ్వడికి అర్థం కదండి. ఒక టాపిక్ అడుగుతారు, ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి సమాధానం చెప్పకుండా మొత్తం తిరిగి వస్తాడు. దానికి మాత్రం సమాధానం చెప్పడు. అసలు వాళ్ళు డిబేట్ దేనికి పెడుతున్నారో అసలు ఆ లాజిక్ మర్చిపోతున్నారు. వాళ్ళు డిబేట్ పెట్టినప్పుడు డిబేట్ గురించి మాట్లాడాలి, అంతేగాని సోది మాటలు, సొల్లి కబుర్లు ఇవన్నీ ఎందుకు చెప్పు మనకి. ఈరోజు ఆ మహిళకి మేము బాధ్యతరాలకి మహిళ మేము అండగా ఉంటాం అని చెప్పేసి మాట్లాడారు. అదే బాధ్యత మహిళలు బయటకు వచ్చి మిమ్మల్ని అందరినీ మీద కేసులు పెడుతుంది. మరి చూసుకోండి, ఇలాంటి శుద్ధపోస కబుర్లో నేను నాగమల్లేశ్వరి గారికి మళ్ళీ చెప్తున్నా, మీరు మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ గురించి కానీ జనసేన పార్టీ గురించి మాట్లాడే ముందు మీ పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించండి. మీ పార్టీలో ఉన్న కామాంధుల గురించి ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. తెలుసు మీకు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మీరు. అంతేగాని పనికి మాలిన మాటలు, ఇలాంటి చిల్లర మాటలు వద్దు నాగమల్లేశ్వర గారు. అందుకని మీకు గుర్తు చేస్తున్నా. జై హింద్.